హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్మార్ట్ అండ్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ కంపెనీ 2014లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే ఈ పవర్ బ్యాకప్ ప్రోడక్ట్, సోలార్ ప్రోడక్ట్‌ని వీళ్ళు అసెంబుల్ చేసి సెల్ చేస్తుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హోమ్ యూపీఎస్ సిస్టమ్స్ ఉంటాయి కదా! వీటికి కావాల్సిన రా మెటీరియల్స్‌ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి కొని వాటిని అసెంబుల్ చేసి వాటిని సెల్ కూడా చేస్తారు. అండర్ వీళ్ళ బ్రాండ్ నేమ్ మీద స్మార్ట్ అండ్ బ్రాండ్ నేమ్ మీద. అండ్ ఈ కంపెనీ ఒక ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో వచ్చేసి హోమ్ యూపీఎస్ సిస్టమ్స్, సోలార్ ఇన్వర్టర్స్, సోలార్ చార్జ్ కంట్రోలర్స్, సోలార్ ప్యానెల్స్, ఇన్వర్టర్ బ్యాటరీస్ అండ్ దీంతో పాటు 6 కేటగిరీస్‌లో వీళ్ళకు 372 డిఫరెంట్ ప్రోడక్ట్ టైప్స్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ 23 ఇండియన్ స్టేట్స్‌లో వీళ్ళ ప్రోడక్ట్‌ని డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సెల్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ వచ్చేసి 382 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ఇంటర్నేషనల్‌గా కూడా వీళ్ళ ప్రోడక్ట్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 17 కంట్రీస్ పైగా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా అండ్ సౌత్ ఏషియాస్‌లో ఎస్పెషల్లీ. ఆఫ్టర్ కొన్న తర్వాత వీళ్ళకి సర్వీస్ సెంటర్స్ కూడా 52 ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ కంపెనీలో ఓవరాల్ ఎంప్లాయీస్ వచ్చేసి 252 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కూడా జరుగుతుంది. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్‌గా కూడా. అండ్ డొమెస్టిక్‌గా ఏంటంటే నార్త్ ఇండియా నుంచే పర్టిక్యులర్‌గా వీళ్ళకు 90% పైగా రెవెన్యూ డిపెండెన్స్ ఉంది. సో ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇండియాస్‌లో కూడా వీళ్ళ బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేస్తున్నారు. అండ్ దాని ద్వారా వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ కూడా 600 నుంచి 1200 యూనిట్స్ పర్ డేకి రీచ్ అయ్యేలాగా 2026 ఫైనాన్షియల్ ఇయర్‌కి మా బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకుంటూ హర్యానాలో ఇంకొక న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా స్టార్ట్ చేస్తున్నాం అనేసి చెప్తున్నారు. అండ్ వీటితో పాటు ఇంటర్నేషనల్‌గా కూడా కొన్ని కంట్రీస్‌కి వీళ్ళ ప్రోడక్ట్ యొక్క శాంపిల్స్‌ని సెండ్ చేసినట్టు చెప్తున్నారు ఈ బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కోసం. సో ఇంటర్నేషనల్‌గా, డొమెస్టిక్‌గా బిజినెస్ ఎక్స్‌పాన్షన్ అనేది కంటిన్యూ‌గా జరుగుతూనే ఉంది. అండ్ వీటితో పాటు మనం ప్రోడక్ట్ వైస్ రెవెన్యూ చూసినట్లయితే హోమ్ యూపీఎస్ సిస్టమ్స్ నుంచి వీళ్ళకి 29% రెవెన్యూ వస్తుంటే, సోలార్ ఇన్వర్టర్స్ నుంచి 31%, బ్యాటరీస్ నుంచి 25%, సోలార్ ప్యానెల్స్ నుంచి 11% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ దీంతో పాటుగా మనం రెవెన్యూ చూసినట్లయితే డొమెస్టిక్‌గా 64% రెవెన్యూ వస్తుంటే, ఎక్స్‌పోర్ట్స్ నుంచి వీళ్ళకు 35% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ అసెంబుల్ యాక్టివిటీస్ నుంచి వీళ్ళకు 63% రెవెన్యూ వస్తుంటే, ఈ సెల్లింగ్ యాక్టివిటీస్ ద్వారా వీళ్ళకి 36% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా, రెవెన్యూ చూసినట్లయితే ఎవ్రీ ఇయర్‌లో కన్సిస్టెంట్ గ్రోత్ అయితే కనపడుతుంది. ఇయర్ ఆన్ ఇయర్‌లో 2% గ్రోత్ కనపడుతుంది. 198 క్రోర్స్ నుంచి 203 క్రోర్స్ పైగా. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ చూసుకున్నట్లయితే 13% గ్రోత్ కనపడుతుంది. వితిన్ 3 ఇయర్స్‌లో 11 క్రోర్స్ నుంచి 12 క్రోర్స్ పైగా. అండ్ దీంతో పాటు వీళ్ళ అసెట్స్ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయ్యాయి. నెట్ వర్త్ ఆల్మోస్ట్ డబుల్ అయింది వితిన్ 2 ఇయర్స్‌లో. సో ఓవరాల్ వీళ్ళ రిటర్న్ రేషియోస్ కూడా మీరు చూసినట్లయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ పరంగా 39% మార్జిన్ మెయింటైన్ అవుతుంటే, రిటర్న్ ఆన్ క్యాపిటల్ 32% మార్జిన్స్ అండ్ రిటర్న్ ఆన్ నెట్ వర్త్ వచ్చేసి 33% మెయింటైన్ అవుతున్నాయి. సో ఓవరాల్ ప్రాఫిటబిలిటీ పరంగా కానీ, ఈబిటా కానీ చూసినట్లయితే స్ట్రాంగ్ గ్రోత్ కనపడుతుంది. అండ్ మార్జిన్స్, రిటర్న్స్ ఇంప్రూవ్ అయితే వస్తున్నాయి. అండ్ దీంతో పాటు ఇంకొక పాజిటివ్ సైన్ ఏంటంటే డెప్ట్ కూడా మోడరేట్‌గానే ఉంది. సో ఫినాన్షియల్స్ వైస్‌గా వీళ్ళు బెటర్‌గా పెర్ఫార్మ్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ కన్సిస్టెంట్ వేలో గ్రోత్ కనపడుతుంది. అండ్ ఐపీఓ డీటెయిల్స్ విషయానికొస్తే జూలై 7న ఓపెన్ అయ్యి జూలై 9న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేరు. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 100 పర్ షేరు. లాట్ సైజ్ వచ్చేసి 1200 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 50 క్రోర్స్ రైజ్ చేస్తుంటే, అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 37 క్రోర్స్ పైగా, ఆఫర్ ఫర్ సేల్‌లో వచ్చేసి 10 క్రోర్స్ పైగా. అండ్ రీటైల్ మినిమమ్ లాట్స్ వచ్చేసి 2,40,000 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పియర్స్ అండి, జీపీ ఎకో సొల్యూషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ పరంగా హైయెస్ట్‌గా ఉన్నప్పటికీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ వైస్‌గా కూడా చూడాలి కాబట్టి ప్రాఫిటబిలిటీ పరంగా, మార్జిన్స్ పరంగా, ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ, ఓవరాల్ ఎఫిషియన్సీ వైస్‌గా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్న కంపెనీ వచ్చేసి స్మార్ట్ అండ్ పవర్ సిస్టమ్స్ ఇక్కడ. అండ్ అంతేకాదు డెప్ట్ లెవెల్స్ మీరు మిగతా పియర్స్‌తో కంపేర్ చేసి చూస్తే స్మార్ట్ అండ్ పవర్ సిస్టమ్స్‌కి తక్కువగా ఉన్నాయి. సో ఎఫిషియంట్ వేలో బెటర్‌గా పెర్ఫార్మ్ చేసుకుంటూ లోయర్ వాల్యుయేషన్‌లో వస్తున్నారు పియర్స్‌తో కంపేర్ చేసి చూస్తే. సో దీన్ని బట్టి చూస్తే ఐపీఓలో మంచి డిమాండ్‌నయితే క్రియేట్ చేస్తుందనే అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్స్ అండి, ఓవరాల్ ఫినాన్షియల్ గ్రోత్ పరంగా కానీ, బిజినెస్ ఎక్స్‌పాన్షన్ పరంగా కానీ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. సో రెవెన్యూ గ్రోత్ బాగుంది, వాల్యుయేషన్స్ బాగున్నాయి, డెప్ట్ లెవెల్స్ మోడరేట్‌గా ఉన్నాయి అండ్ బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కూడా బాగుంది. ఇవన్నీ స్ట్రాంగ్ పాయింట్సే.
అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ పర్టిక్యులర్ స్టేట్స్ నుంచి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ డిపెండెన్సీ ఉంది కాబట్టి, ఈ స్టేట్స్‌లో ఏదైనా ఇంపాక్ట్ జరిగితే బిజినెస్ పరంగా ఓవరాల్ ఫినాన్షియల్స్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్‌కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. సో, వాల్యుయేషన్స్, బిజినెస్ ఎక్స్‌పాన్షన్ పరంగా స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి, నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాతనే డెసిషన్ తీసుకోండి. యాజ్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌ని. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.